మేఘములలో నీటిని దాచి సముద్రములలో మార్గమును చూపి మంటి కంఠములు మహిమాత్మ నింపిన నీకు సాటెవ్వరు. మేఘములలో నీటిని దాచి సముద్రములలో మార్గమును చూపి మంటి కంఠములు మహిమాత్మ నింపిన నీకు సాటెవ్వరు. నీవే నా విజయము, నీ మహిమయ నా గమ్యము. నీవే నా విజయము, నీ మహిమయ నా గమ్యము. నూతన గీతము నే పాడదా మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనా. దేవునికి మహిమ కలుగునుగాక. అత్యంత శ్రేష్టమైన దినము దేవుడు ఇచ్చారు కదా. ఆనందములో గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి దీవెనలలో ఈ దినము దేవుడు ఇచ్చారు కనుక గొప్ప ఆనందములలో ఈ శుభోదయము మనం దేవుని దగ్గర నుంచి తీసుకోవాలి, దేవుని దీవెనలతో తీసుకోవాలి, దేవుని మేలుతో తీసుకోవాలి, దేవుని ఐశ్వర్యం ఆనందంతో ఈ దినము పరిపూర్ణముగా దేవుని నింపారు కనుక అది నమ్మి జీవముగల దేవునికి మహిమ ఘనత ప్రభావం చెల్లించిన వారిగా ఉండాలి. ప్రియమైనటువంటి వారలారా, ఈ దినము జీవవచనము చదువుతుండగా దేవాదేవుడు శుభోదయము శుభదినం ఇచ్చారు కనుక ఈ శుభకాలమే, ఈ మంచి దినమే జీవవచనంతో మనం ప్రారంభిస్తాం. గలాతీ పత్రిక 4వ అధ్యాయము 6, 7 వచనాలు చదువుతుండగా శ్రద్ధగా వినాలని మనవి చేసుకున్నారు. గలాతీ పత్రిక 4వ అధ్యాయము 6, 7 వచనాలు. మరియు మీరు కుమారులై ఉన్నందున నైనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను. కాబట్టి నీవింకా దాసుడవు కావు, కుమారుడే. కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడవు. జీవమగల దేవాది దేవుణ్ణి ఎలా పిలవాలి? నానా, నైనా, 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 డాడీ అని పిలవడానికి మనకు గొప్ప అవకాశం ఇచ్చారు మన తండ్రి అయినటువంటి జీవమగల దేవాది దేవుడు. బానిసత్వములో పాపములో మనం ఉండగా తన ప్రియ కుమారుడు మన జ్యేష్ఠ సహోదరుడు క్రీస్తు యేసు ద్వారా మమ్మల్ని రక్షించి జీవముగల దేవాది దేవుని అతి ప్రియమైన బిడ్డలుగా తన సొత్తుగా మమ్మల్ని మార్చారు కనుక దేవునికి వారసుడే మనము. దేవుని వారసుడైతే దేవునిలో ఉన్న సమస్త దీవెనలకు కూడా మన వారసుడే. దేవుని ద్వారా వచ్చిన స్వస్థతకి మనం వారసుడే. దేవుని ద్వారా వచ్చినటువంటి ఘనత మహిమ ప్రభావం మనకు మన వారసుడే. దేవుని ద్వారా వచ్చినటువంటి సర్వైశ్వర్యం మనకు మన వారసుడే. అది నమ్మినట్లయితే చాలు. క్రీస్తు యేసును నమ్ముతున్నారా? నమ్మినట్లయితే ఈ క్షణము నుండి సర్వలోక సృష్టికర్త అయినటువంటి మన కన్న తండ్రి అనే జీవమగల దేవాది దేవునికి వారసుడుగా, తన సమస్త మహిమైశ్వర్యమునకు వారసుడుగా, సర్వలోకమునకు వారసుడుగా, ఈ శ్రేష్ఠ భూమిలో సమస్త ఐశ్వర్యము పొందుకున్న ప్రియ వారసుడుగా దేవుడు మమ్మల్ని దీవిస్తున్నాడు, నిన్ను దీవిస్తున్నాడు. నమ్ముతున్నారా? నమ్మినట్లయితే ఉన్న చోటలో థ్యాంక్ యూ లార్డ్, క్రీస్తు యేసునందు నన్ను నీ వారసుడిగా మార్చినందుకు నీకు స్తోత్రము, స్తోత్రమని, స్తోత్రమని చెప్తారా? అది కృతజ్ఞత. ఆ కృతజ్ఞత స్తుతులతో నాతో కలిసి ఏకీభవించి చిన్న ప్రార్థన చేద్దాం. ఉదయకాలం పరిశుద్ధుడా, అత్యంత శ్రేష్టమైన జీవవచనం ద్వారా మమ్మల్ని దీవించి మీ వారసుడిగా మార్చినందుకు స్తోత్రం. అయినా తండ్రి అని పిలువుటకు మీరు మాకిచ్చినటువంటి భాగ్యమని బట్టి స్తోత్రం. ఎస్ నాయన, నీ కుమారుడైనటువంటి నేను, ఎస్ జీవమగల దేవుని కుమారుడే,
ఐఎమ్ సన్ ఆఫ్ గాడ్, ఆ శ్రేష్ఠ ఉన్నత పదవి, ఉన్నత స్థానం మాకు ఇచ్చినందుకు స్తోత్రం తండ్రి. మీ వారసుడిగా మమ్మల్ని మార్చి మీలోన ఉన్న సమస్త దీవెనలతో మమ్మల్ని దీవించి నడిపించినందుకు మీకు స్తోత్రాలు. ప్రతి క్షణము మీ వారసుడైనటువంటి మాకు కావలసిన ప్రతి దీవెనలు, ఆశీర్వాదం, ఆనంద, స్వస్థత మీ వద్ద నుంచి మాకు సమృద్ధిగా ఇచ్చి దీవిస్తున్నారు కనుక మీలోనే స్థిరపడి మమ్మల్ని వర్ధిల్ల చేయమని మీ ప్రియబిడలైన మా ద్వారా ఘనత, మహిమ, ప్రభావం క్రీస్తు యేసునందు మీరు పొందుకోమని మా రక్షకుడు ప్రాణనాథుడు యేసు క్రీస్తునందు ఆశీర్వదించి దీవించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. I bless you in Jesus' name.